మరి ఆవిడ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా మన పసుమటి రామారావు గారు ఆవిడ జీవిత చరిత్రని ఈరోజున పుస్తక రూపంలో రచించి దానిని ఈరోజున ఆవిష్కరించబోతున్నారు. దానికి విచ్చేసిన అందరికీ కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి పసుమటి రామారావు గారు ఇంకా ఎన్నో ఇటువంటి పుస్తకాలని రాయాలని, రచించాలని ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆయుకాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పసుమటి రామారావు గారు ఆయన నేను ఇండస్ట్రీకి రావడంలో ఫస్ట్ దోహదపడ్డది ఆయన. తర్వాత నెక్స్ట్ నా ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవితో ఫస్ట్ సినిమా చేశాను. అంటే ఫస్ట్ సినిమా ఆవిడతో అనుకున్నాం. ఆవిడతో తీసిన అనుబంధం, ఆ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం చాలా మంచిది, చాలా మంచివాళ్ళు. ఆవిడ వేళ లేకపోతే చాలా దురదృష్టం. నమస్తే, థ్యాంక్ యూ. ఒక రాముడి గురించి రాస్తే చరిత్ర రామాయణం తెలుస్తుంది. రామాయణం తెలిస్తే ఆనాటి త్రేతాయుగంలోని ఆ ప్రజలు, ఇతిబాతులు, సంస్కృతి, సాంప్రదాయాలు, కళ్ళు సమర్థం జరుగుతుంది, జీవిత విధానం తెలుస్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మను తెలుసుకోవాలంటే ఓ చరిత్ర రాస్తే మహాభారతం మొత్తం తెలుస్తుంది, ఆనాటి మొత్తం ద్వాపరయుగం మొత్తం తెలుస్తుంది మనం. అలాగే ఇవాళ ఇండస్ట్రీలో రామారావు గారు కానీ వినాయకరావు కానీ వీళ్ళిద్దరూ తెలుగు జాతి ఇండస్ట్రీ గురించి మహాబాహువులు వాటి ప్రకృతి రాస్తూ మొత్తం ఇండస్ట్రీ ఏంటి, దాని గొప్పతనం ఏంటి, తెలుగు జాతి, తెలుగు యొక్క గొప్పతనం, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మొత్తం అందరూ కూడా ఎటువంటి కాంట్రిబ్యూట్ చేశారు ఈ ప్రపంచ చరిత్ర పరిశ్రమకి. కాంట్రిబ్యూటెడ్ వాళ్ళ గ్లోరీని చాలు చెప్తున్న మహానుభావుడు ఈ రామారావు గారు, వినాయకరావు గారు. ముఖ్యంగా మన రామారావు గారు మహానటి సావిత్రి గారి గురించి రాశారు, మెగాస్టార్ చిరంజీవి గురించి రాశారు, ఇప్పుడు ఇవాళ అశోక సుందరి శ్రీదేవి రాశారు. శబాష్. మా గురువు శ్రీ దాస నారాయణ గురించి రాశారు రామారావు గారు. అలాగే వినాయకరావు గారు మా గురువు గారి గురించి, హీరో కృష్ణ గారి గురించి, రామారావు గారి గురించి, ఎన్టీ రామారావు గురించి రాశారు. సో ఇలా రాయడం వల్ల ఒక కారణానిక ఒక చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఆ తెలియపరిచే బాధ్యతలో తన వంతు మహోన్నత జర్నలిస్ట్గా ఆ పాత్ర నిర్వహిస్తున్నందుకు రామారావు గారికి నేను సెల్యూట్ చేస్తున్నానండి. ఇక శ్రీదేవి గారు ఒక చిన్న బాటగా మనం చూసాం, చిలక పలుకులు. ఆ పాటను నేను ఫస్ట్ చూసింది బంగారక్క సినిమాలో నుండి. అప్పుడు నేను చదువుకునే రోజులు, మా గురువుగారు షూటింగ్ అది. ప్రప్రథంగా చిన్నప్పటి నుంచి పెరిగిన తర్వాత శ్రీదేవి గారికి హీరో వచ్చింది, టైటిల్ వచ్చింది, మా గురువు దాసన్ ఆడారు బంగారక్క. అప్పటి నుంచి చూసిన తర్వాత భారతీ రాజా గారు 16 వయసు అనే సినిమాని ముందు తమిళ తీసారండి. అది రాఘవేంద్రరావు గారు ఇక్కడ తెలుగు తీశారండి. ఆ 16 వయసుతో శ్రీదేవి అక్కడి నుంచి ఆవిడ స్టారం బేపత్సం నుంచి ఆ తర్వాత తెచ్చుకుపోయింది. ఒక భారతీ రాజా గారు, మా గురువు దాసనారాయణరావు గారు, ఒక బాలచంద్ర గారు, ఇటువంటి మహానీయులందరూ కూడా ఆవిడ తీసుకొస్తే కే రాఘవేంద్రరావు అయితే ఆవిడ చిన్నప్పుడు ఎత్తుకొని ఆడి ముద్దాడి ఇచ్చేసుకున్నాడు. అదే రాఘవేంద్రరావు గారు ఆ శ్రీదేవిని అంత ఎత్తు స్థానం తీసుకెళ్ళిపోయినా. 16వ తెలుగు కానీ ఆ అనేక సినిమాలు కానీ అన్నిటిని మించి హిందీ హిమ్మత్ వాళ్ళతో షీ బికేమ్ నేషనల్ స్టార్. మిత్రులారా, ముఖ్యంగా సౌత్ నుంచి ఒక వైజంతమాల భావి, ఓ జయప్రద గారు, ఓ రేఖ గారు, తర్వాత శ్రీదేవి గారు, ఈ నలుగురు వెళ్ళి తమ్ముళ్ళు, ఈ నలుగురు మామూలు వాళ్ళు కాదు, ఈ నలుగురు వెళ్ళి నేషనల్ లెవెల్లో హిందీ హీరోస్ మేము తక్కువ కాదు అని వాళ్ళకంటే మేము ఎక్కువ ప్రూవ్ చేసిన మహానటీమణులు వీళ్ళందరూ. వీళ్ళల్లో ఒక వైజంతమాల బాబు గారి నుంచి, రేఖ గారి నుంచి, జయప్రద గారి నుంచి వాళ్ళ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్ని లక్షణాలు కూడా శ్రీదేవి గారు ఉన్నాయండి. అందం, అభినయం, డాన్సు, క్యారెక్టర్ అండ్ డిసిప్లిన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అతిలోక సుందరి మహాతల్లి శ్రీదేవి. ఆవిడ గురించి ఏం చెప్పాలి చెప్పండి. మీరు తెలుసా మిత్రులారా, భారతదేశంలో ఒక మహమ్మద్ రఫీ సాబ్ చనిపోయినప్పుడు నేషనల్ మొత్తం ఏడుతుందండి. కోట్లాది ప్రజల మొత్తం ఊరేగింపు ఆ భౌతికే వెళ్తుంటే, ఒక రజేష్ ఖన్నా ఆయన చనిపోయినప్పుడు మొత్తం నేషనల్ ఏడ్చింది. ఆయన భౌతికే వెళ్తుంటే మొత్తం అలా ఏడుపు. అలాగే భూపేన్ హజారికా, ఒక అస్సామీ సింగర్, గ్రేట్ సింగర్, కంపోజర్, ఆయన చనిపోయినప్పుడు ఆ భౌతికాయాన్ని చూడడం కోసం మీరు నమ్మండి, అస్సాం గవర్నమెంట్ 2-3 days భౌతికాన్ని లభించిన కోట్లాది మంది ప్రజలు దర్శించుకున్నారు, వెళ్ళారు. అలాగా శ్రీదేవి గారు మళ్ళీ శ్రీదేవి గారు చనిపోయినప్పుడు
ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తమిళనాడు, ఒక తెలంగాణ కాదు, మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కన్నీరు కాస్తుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ శ్రీదేవి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ శ్రీదేవి. దట్ ఈస్ స్టార్ట్అప్ ఆఫ్ శ్రీదేవి. ఏమి శ్రీదేవి, ఏమి శ్రీదేవి. అయితే ఒక మహానటి సావిత్రి గారి వల్ల ఏ మనిషి కన్నా, ఏ స్టార్స్ కన్నా, ఎనిబడి ఎల్స్ ఎకనామికల్ డిసిప్లిన్ అండ్ హెల్త్ డిసిప్లిన్ రెండూ లేకపోతే ఏమైపోతుంది అని ఆవిడ చరిత్ర చెప్పింది. అలాగే శ్రీదేవి గారి చరిత్ర ఏ మనిషి అయినా జీవితంలో తెలుసో తెలియకో తప్పడడుగు వేస్తే ఆ అడుగు ఆ జీవితాన్ని ఎంత తీసుకుపోతుంది. కాబట్టి ప్రేమే నటినట్లులారా, ఓ ప్రజలారా, మీరందరూ నన్ను గుండెలు పెట్టి పూజిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ మీ అందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి, జీవితంలో తప్పడడుగు వేయకండి అని సందేశించి ఆవిడ వెళ్ళిపోయింది. మహాకవి గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు. మనందరం ఆ తీపి గుర్తుని, ఆ గుర్తుని ఆ రామారావు గారు ఈ పుస్తకం ద్వారా మనందరికీ, మన జాతికి, ప్రపంచానికి అందించేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వందనాలు. నా సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో నేను బొంబాయి లేనండి. ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే, ఇక్కడి నుంచి ఏ తెలుగు వచ్చినా సరే అక్కడ స్టూడియోలోకి ఎంటర్ అయిపోయినా మరొకటి ఎవరినైనా కలన్నా సరే ఆవిడ వెంటనే వాళ్ళ పియ్యతో మాట్లాడి వచ్చి చూసేసి బ్రహ్మాండంగా హెల్ప్ చేసింది. ఆ మహానుభావుడు ఆవిడ చాలా గొప్ప ఆవిడ, మంచి మనసు ఆవిడ. నన్ను చూసింది, నవ్వుతూ ఏమండి బాగున్నారు అంది. నమస్తే మేడం, బాగున్నాను మేడం. ఏంటిలా వచ్చారు? సెన్సార్ ఇబ్బందులు పడ్డా. మీరు ఎప్పుడు సినిమాలు పని చేస్తారండి, చాలా గొప్ప ఉంటాయండి, నాకు కూడా ఎప్పుడు సినిమా చేయాలందండి అంది నా మహాతల్లి. ఇప్పుడు ఆ శ్రీదేవి గారు ఉంటే ఈవేళ మన సెన్సార్లు ఏమైతే జరుగుతున్నాయో ఇది చూసి ఆవిడ నిజంగా కన్నీళ్ళు పెట్టుకునేది. ఎంత దుర్మార్గం అండి. వీళ్ళ రామ్ గోపాలవరం గారు సినిమా తీశారండి, ఆ సినిమా సెన్సార్ చేయరండి, ఎవరో వచ్చి ఎగిరిసిపెడితే ఆపేస్తారా అండి? వాట్ ఇట్స్ మీన్? పాపర్షన్ గారు సినిమా తీశారండి, దాన్ని సెన్సార్ చేయరండి, ఆ చెప్పుకోవడం అమరావతి వెళ్ళాలండి. వాట్ ఇట్స్ సెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఏం డెమోక్రసీ చెప్పండి? దేని సెన్సార్ కోర్ట్, దే జడ్జెస్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు సెన్సార్ చేస్తూ కలిపి లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏమైతే జరుగుతున్నారు సినిమా పరంగా మొత్తం మన ఇండస్ట్రీ ఖండించాలండి. ఎవరు ఇంటర్ఫీర్ కావాలి? సెన్సార్ బోర్డు ఇస్ దేర్. వాటితో రియాక్ట్ చేయాలో చూడకూడదు. ఇలా నిర్మాతలు ఇబ్బంది పడితే ఎలా చెప్పండి? ఎన్టీ రామారావు గారి మీద మండలాధీశుడు తీస్తే రామారావు గారు ఇలా తీశారండి మీ గురించి, ఎలాగంటే అలాగంటే పెరుగు బ్రహ్మాండ గారు మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు, మమ్మల్ని తిట్టినా చూస్తారు, ఆల్ ది బెస్ట్. అది ఆయన సంస్కారం. దట్ ఇస్ ఎన్టీఆర్. అలాగే హిందీ చీనీ భారతాయి అధీన ఉద్యమం టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అధీన ఉద్యమం పెట్టాడు. ఆయన 62లో చైనాకి మనకి యుద్ధం వచ్చింది. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారి భారతదేశంలో చాలా మంది పెడుతున్నారు. ఆర్కే నారాయణ్, గ్రేట్ జర్నలిస్ట్, కార్టూనిస్ట్, గ్రేట్ కార్టూనిస్ట్. ఆయన నెహ్రూ గారిని, ఆయన అలీన విధానాన్ని, విదేశాంగ విధానాన్ని మొత్తం తూర్పారు పెడుతూ మొత్తం కార్టూన్లు ఇస్తే మొత్తం అందరూ ఆయన ఆర్కే నారాయణ పెడుతుంటే జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ నోరు ఊహించి ఆర్కే నారాయణ గారి కార్టూన్ చూసి, మిస్టర్ దేర్ అధికార పక్షం అండ్ దేర్ ఇస్ అపోజిషన్, బట్ దీని కళాకారులు, దీని రచయితలు, దీని ఆర్టిస్టులు వీరందరూ కూడా ప్రజల పక్షం, మనం వాళ్ళు వినాలి, వాళ్ళు గౌరవించాలి అన్నాడు. అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఎన్టీఆర్. ఇప్పుడేంటండి మనం సినిమా చేస్తాం, సెన్సార్ ఆగుతారమా? అమరావతిలో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడాలా? ఎవరో కొట్టుకు సాపడేలా? దాని వారికి కాబట్టి దశలో ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మొత్తం అందరూ కూడా ఈ సెన్సార్ విధానానికి, ఈ రకంగా ఇంటర్ఫీరెన్స్ కి మన ముక్తగంటతో వ్యతిరేకించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ శ్రీదేవమ్మ అమ్మ ఎప్పుడు సినిమా చేయాలనుకున్నావు, ఇస్తే ఇంకా బాగుండేది, ఇంకా బతుకుంటే బాగుండేది, కాలం గొప్పది, సంతోషం తల్లి.